నేను కాకర్ల వెంకటరామరెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. నిన్న ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఉద్యోగులకు ఒక మంచి కానుక ఇచ్చిండ్రు. మామూలుగా ముఖ్యమంత్రులు ఎవరైనా బర్త్డే కానుకగా అంటే ఉద్యోగులకు ఒక ఐఆర్ ఇవ్వడం కానీ, పిఆర్సీ కానీ, డిఏ ఇవ్వడం కానీ ఇలాంటివి కానుక కిందికి వస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కానుక ఇచ్చారు. అదేంటంటే నన్ను డిస్మిస్ చేసి నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది మనందరూ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు గారు, ఏపీ జీఏ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు, అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది, ఉద్యోగులకు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అని చెప్పి అందరూ పిలిపించిండ్రు ప్రతి ఒక్కరు. అలాగే టీచర్ సంఘాలు కూడా రేపు 25వ తారీఖు ఒక టీచర్ పిఆర్టీయూ సంఘం ధర్నా పెట్టింది విజయవాడలో. మే 6వ తారీఖు ఒక టీచర్ సంఘం పిలుపునిచ్చింది. ఈ రకంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం ఏమి చేయడం లేదు ఉద్యోగులకని చాలా కోపంతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి అనే ముందుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించడానికి, భయపెట్టడానికి, అంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ అంత చూస్తాం అని ఒక ఇండికేషన్, ఒక హెచ్చరిక పంపడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు అర్థమవుతుంది స్పష్టంగా. ఎందుకంటే ప్రభుత్వం నా మీద చేసిన ఆరోపణ కూడా మీరు గమనిస్తే, నా మీద వచ్చిన ఆరోపణ ఏంటి, నేను ఎన్నికల టైంలో 4 డిపోలలో తిరిగి ఎన్నికల ప్రచారం, ఒక పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసిన అనేది నా మీద వచ్చిన ఆరోపణ. అయితే నేను ఏ డిపోలు తిరిగానని చెప్తున్నారో ఆ రిపోర్ట్లు కూడా మీకు ఇస్తా. నేను కడప జిల్లాలో 4 డిపోలు తిరిగానని చెప్పారు. ఆ 4 డిపో మేనేజర్లు కూడా మా డిపోలలో ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కు. అన్ని డిపో మేనేజర్లు, మీకు ఒక డిపో బద్వేల్ డిపో మేనేజర్ మొత్తం పైన అంతా లాస్ట్లో పేర వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఆర్టీసీ పరిసరాలలో ఎలాంటివి నిర్వహించబడలేదు అని స్పష్టంగా బద్వేల్. అదే మిగతాయి కూడా అన్ని రిపోర్ట్ మీకు నేను కాపీలు అన్ని తర్వాత షేర్ చేశా. 4 డిపోల మేనేజర్ల రిపోర్ట్ కలిపి జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కలెక్టర్కి ఇచ్చిండ్రు. అందులో ప్రతి ఒక్క డిపో మేనేజర్ కూడా అదే స్పష్టంగా చెప్పిండ్రు, ఎలక్షన్ ప్రచారం ఎలాంటివి నిర్వహించలేదు మా ఆర్టీసీ పరిసరాల్లోని. అంత స్పష్టంగా రిపోర్ట్ ఉంటే ప్రభుత్వం ఏ రకంగా ఇలాంటి పెద్ద మేజర్ పనిష్మెంట్ ఎలా తీసుకుంటుంది? అసలు మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలంటే స్పష్టంగా సిసిఆర్ రూల్స్లో ఉన్నాయి. ఎలాంటి కేసుల్లో మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలి? కరప్షన్ కానీ, లంచం తీసుకున్నప్పుడు కానీ, కరప్షన్ చేసినప్పుడు కానీ, పైగా అంటే 2 పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ, మహిళలను వేధించినప్పుడు కానీ, ఏదైనా ఫోర్జరీ చేసి అధికార దుర్వినియోగం చేసినప్పుడు కానీ, అనైతిక ప్రవర్తన ఉన్నప్పుడు, ఈ 5 సందర్భాల్లో మాత్రమే ఉద్యోగం డిస్మిస్ చేయాలి, మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలని చాలా స్పష్టంగా ఉంది. నేను చేసినది ఇది ఎక్కడ రాదే. ఎన్నికల ప్రచారం ఒకవేళ నేను ఎలాంటి చేయలేదు, చేసినా అనుకున్నా ఈ పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు రూల్ ప్రకారం. మనందరికీ తెలుసు, ఎన్నికల్లో రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి అపోజిషన్ తిట్టి ప్రచారం చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం అడిగితే ప్రభుత్వాలు అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చింది. మళ్ళీ చాలా మీ అందరికీ తెలుసు. ఇలాంటి చిన్న కేసుకు ప్రభుత్వం డిస్మిస్ చేసిందంటే కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే. ఉద్యోగుల్లో ఆందోళన ఉంది, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఏం చేయలేదని, అందుకోసమని ఉద్యోగులను సైలెంట్ చేయాలని. ఉద్యోగుల్లో ఆందోళన, ఉద్యోగుల అసంతృప్తి, ఉద్యోగుల ప్రభుత్వం మీద కోపం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు? వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి, మీ చేయలేము, ఇన్ని సమస్యలు ఇప్పుడున్న పరిస్థితులు చేయలేము, కనీసం మీకు డిఏ తీసుకోండి, ఈ ఏదో కొద్దిగా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన 10% అని ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరుస్తారు. ఈ ప్రభుత్వం అలా చేయడంలే. ఉద్యోగులను అనగదొక్కాలా, ఉక్కుపాదంతో అనగదొక్కాలా, వాళ్ళు ఏమో మాట్లాడకూడదు, వాళ్ళు భయపడాలా అంటే ఎవరో ఒకరిని బలి చేయాలా, ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలనే ఒక్క దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప దీంట్లో ఎలాంటి ఆధారాలు లేదు. నేను తప్పు చేసిన దానికి ఎలాంటి ఆధారం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం ప్రభుత్వం కక్షపూరితంగా ఈ వ్యవహారం తీసుకునింది. ఇలాంటి కేసులు ఒకవేళ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఇలా ఎంప్లాయీస్ని రాజకీయంగా వాడుకునేది వీళ్ళు కాదా? 2014-19 మధ్య ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. అప్పుడు ముఖ్యమంత్రి గారు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ బాగుందంటే ఉద్యోగులందరూ బస్సులు వేసుకొని పోయి విజయవాడ సెంటర్లో కూర్చొని నవనిర్మాణ దీక్ష చేయాలి. అదే ప్యాకేజీ బాగలేదు, ఆయనకు బీజేపీతో ప్రాబ్లం వచ్చి బీజేపీ నుంచి బయటకు వచ్చి ప్యాకేజీ బాగలేదు, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఆయన అన్నప్పుడు మళ్ళీ ఉద్యోగులంతా ప్యాకేజ్ వద్దు, హోదా కావాలని చెప్పి నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీలో ధర్నాలు కూర్చొని బీజేపీని తిట్టాలి. అదే కదా 14 నుంచి 19 వరకు జరిగింది. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన నల్ల చొక్కా వేసుకొని ధర్నా చేయడం కాక ఢిల్లీలో ఉద్యోగులను పక్కన పెట్టుకొని చూడండి, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగులను పక్కన పెట్టుకొని ఢిల్లీలో బీజేపీని తిట్టించిండు. ఏమని తిట్టించిండు? ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా కూడా తిట్టిండు ఉద్యోగ సంఘాల నాయకులు. బీజేపీని ఒక్క సీటు రాని రాష్ట్రంలో బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగ సంఘాల నాయకులను పెట్టుకొని మాట్లాడిండు. అది రాజకీయం కాదా? అప్పుడు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఏం చేసిండు? మన రాష్ట్రం వదిలిపెట్టి కర్ణాటకకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీని మనకు సంబంధం లేదు, మన రాష్ట్రం కాదు, అయినా కూడా కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసిండు. అది వాస్తవం కాదా? పలానా పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పి చెప్పిండు. అది ఎన్నికల ప్రచారమా? నేను చేసింది ఎన్నికల ప్రచారం. నేనేం ఎన్నికల ప్రచారం చేసిన ఒక ప్రూఫ్ చూపించండి. పోలవరంలో ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం చేస్తే బస్సులు వేసుకొని సెక్రటరియట్ నుంచి బస్సులు వేసుకొని పోయి పోలవరం సీఎం గారి ప్రోగ్రాంలో పాల్గొన్నాం. అది రాజకీయంగా వాడుకోవడమా ఉద్యోగులను? నేను చేసింది రాజకీయమా? 2019 ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం బాగుంది, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, బ్రహ్మాండంగా చేసింది, మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదా? అన్ని ఆంధ్రజ్యోతి పేపర్లో రాలేదా అవన్నీ? అదంతా ఎన్నికల ప్రచారమా? అదంతా వాళ్ళంతా టీడీపీ తొత్తులా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా? చెప్పాలి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పాలా? ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అయితే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఫస్ట్ మీటింగ్లో ఉద్యోగులతో జరిగిన మీటింగ్లోనే ఆయన ఏమన్నాడు? మీరు ప్రభుత్వంతో పనులు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని పొగడవచ్చు, అలాంటి పట్టించుకొని నేను, మీరు ఎంప్లాయీస్ కోసం పనిచేయండి, ఎంప్లాయీస్ కావాల్సింటే మేము చేస్తామని చెప్పిండు. అది పెద్ద హుందాతనం, అది ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన లక్షణం. అది అట్లా ఏం లేకుండా చిన్న చిన్న విషయాలకు ఎలాంటి ఆధారం లేకుండా ఎంప్లాయీస్ని భయపెట్టాలని చెప్పి ఇలాంటి చేసే ఎంప్లాయీస్, నేనైతే ఇలాంటి వాటికి భయపడను. ఖచ్చితంగా ఇంకా గట్టిగా ఎంప్లాయీస్ కోసం ఇంకా గట్టిగా వాయిస్ వినిపిస్తాం. ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీరు ఏం చేసిండ్రు ఈ 2 ఏళ్ల కాలంలో? ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు చేసిన మంచి ఒకటి చెప్పండి. నా మీద కొందరు సోషల్ మీడియాలో పచ్చకామాల జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని. ప్రభుత్వం మంచి చేసినప్పుడు అని చెప్తాము. ఏ ఉద్యోగ సంఘ నాయకులైనా అది చెప్తారు. 2014-19 మంది అందరూ చెప్పిండ్రు ఆ ప్రభుత్వాన్ని, అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని పొగిడిండ్రు. అది తప్పవుతుందా? గత ప్రభుత్వం బాగా చేసింది ఉద్యోగులు కాబట్టి మంచి చేసిందని చెప్పినాము. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు లేదని చేస్తే ఈ ప్రభుత్వం కూడా మంచి చేసింది అంటాం. ఏం చేసింది? ఏం చేయలేదు కదా. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్లలో ఉద్యోగులు చేసిన ఒక్క మేలు నేను సవాల్ చేస్తున్నా ప్రభుత్వాన్ని కానీ, ఆ పచ్చ జర్నలిస్టులు కానీ, ఆ పచ్చ మీడియా కొందరు నా మీద పని కట్టుకుని వార్తలు రాసిన వాళ్ళని కానీ చెప్తున్నా, ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన మేలేంటి? ఉద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చింది మీరు? ఎన్నికల టైంలో 9 హామీలు ఇచ్చింది ఉద్యోగులకు. 9 హామీలో ఒక్క హామీ అమలు చేసిందా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామన్నారు, ఇచ్చిందా? 2 ఏళ్ళు అయింది. వెంటనే అంటే ఇంకెప్పుడు? 3 ఏళ్ళు అయింది. పీఆర్సీ కమిషన్ వేయలే. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు? ఈ రోజు కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఈ రోజు కమిషన్ వేయలేదంటే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు మీరు? అసలు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా మీకు? అంటే 2009 ఎన్నికల ముందు పీఆర్సీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అంటే 5 ఏళ్ళు ఉద్యోగులు పీఆర్సీ కోల్పోవాలి. ఏమి చేసిన మీరు ఉద్యోగులు చెప్పింది ఎన్నికల్లో? సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. గత ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చా లేదు, దానికంటే మెరుగ్గా మంచి పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. చెప్పి ఆ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ పెన్షన్ కూడా పక్కన పెట్టిండ్రు. అలాంటిది మీరు ఏమని తీసుకొచ్చిందా? కనీసం సిపిఎస్ ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలని ఆలోచన చేసిందా? ఒక కమిటీ చేసిందా? ఆ సిపిఎస్ ఉద్యోగులు పిలిచి మాట్లాడిందా? ఏం చేసిండ్రు? 1వ తారీఖు జీతం ఇస్తామన్నారు. 1వ తారీఖు జీతం ఇస్తున్నారా? ఎవరికి ఇచ్చిండ్రు? నిన్న నాకు సెక్రటరీలో కనపడి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు వచ్చిందంటే మాకు 2 ఏళ్ల నుంచి జీతం రాలేదన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ జీతంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు 1వ తారీఖు వేసి మిగతా రెగ్యులర్ ఉద్యోగులకు 1-2 రోజులు లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? రెగ్యులర్ ఉద్యోగులకు 1వ తారీఖు 2వ తారీఖు పడితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10-10వ తారీఖు పడుతుంది. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకు కాంట్రాక్ట్ లక్షలకు 2 నెలల నుంచి జీతం రాలేదు. వాళ్ళు 1వ తారీఖు జీతం ఇస్తున్నారా మీరు? పెన్షన్లో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. ఏర్పాటు చేసిందా?
ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామన్నారు, పెంచిందా? అంగన్వాడీలకు జీతాలు పెంచుతామన్నారు, పెంచిందా? అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు, అమలు చేసిందా? ఏం చేసింది మీరు? సచివాలయ ఉద్యోగులు నోషన్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అడుగుతున్నారు, వాళ్ళకేమైనా ఇచ్చిందా? సర్వశిక్ష ఉద్యోగులకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు శాలరీస్ పెంచిందా? విఏరియాలకు శాలరీస్ పెంచిందా?